మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మీరు చేయగలిగే అత్యంత తెలివైన పని మౌనంగా ఉండటమే. అది బలహీనత వల్ల కాదు, జ్ఞానం వల్ల. కొన్ని యుద్ధాలు మాటలతో కాదు, మౌనంతోనే గెలవబడతాయి. శత్రువు ఎప్పుడూ మీను రెచ్చగొట్టడానికి, స్పందింపచేయడానికి, మీరు రక్షించుకోవడానికి ఉచ్చువేస్తూ ఉంటాడు. మీరు ప్రతిసారీ ఆ ఉచ్చులో పడినప్పుడు మీరు ఓడిపోతారు. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు 7 ముఖ్యమైన పరిస్థితులు. ఎప్పుడు మీ మౌననం బంగారం మాత్రమే కాదు, శత్రువు ప్రణాళికలను నాశనం చేసే ఆయుధమవుతుంది. మొదటి పరిస్థితి, మీరు పరీక్షించబడుతున్నప్పుడు లేదా ఉచ్చులో పడుతున్నప్పుడు మౌనంగా ఉండాలి. ఇది అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎవరో మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ప్రశ్నలు అడిగి, ఆరోపణలు చేసి మీరు మాటల్లో పడేయాలని చూస్తారు. శత్రువు ఎప్పుడూ నేరుగా పోరాడడు, మనుషుల ద్వారా ఉచ్చువేస్తాడు. మీరు స్పందించిన క్షణమే మీరు ఉచ్చులో చిక్కుకుంటారు. యేసు కూడా ఇదే ఎదుర్కొన్నారు. యోహాను 19:9లో పిలాతు అడిగినప్పుడు యేసు ఏమాత్రం సమాధానం ఇవ్వలేదు. అది ఆయన బలహీనత కాదు, అది ఆయన జ్ఞానం. నెహెమ్యా కూడా తన శత్రువుల పిలుపులను నిరాకరించాడు. నేను గొప్ప పని చేస్తున్నాను, దిగివచ్చే సమయం లేదు అన్నాడు. అతను మాట్లాడలేదు, వాదించలేదు, తన పని కొనసాగించాడు. సామెతలు 17:28 చెబుతుంది, మౌనంగా ఉండేవాడు జ్ఞానిగా పరిగణించబడతాడు. రెండవ పరిస్థితి, మూర్ఖుల మధ్య ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. సామెతలు 23:9 చెబుతుంది, మూర్ఖుని చెవిలో మాట్లాడవద్దు. కొంతమంది మీ మాటలను అర్థం చేసుకోవటానికి కాదు, వాదించటానికి మాత్రమే వినుతారు. సామెతలు 26:4 చెబుతుంది, మూర్ఖుని సమాధానానికి సమాధానమిస్తే మీరు కూడా అతనిలా అవుతారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఉత్తమ సమాధానం మౌనం. మూడవ పరిస్థితి, దేవుడు మీ యుద్ధం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి. నిర్గమకాండము 14:14 యెహోవా మీకోసం యుద్ధం చేస్తాడు, మీరు మౌనంగా ఉండండి. ఇశ్రాయేలీలు ఎర్రసముద్రం ముందు భయపడ్డారు, కాని దేవుడు వారికోసం సముద్రాన్ని విడగొట్టాడు. మీరు మాట్లాడకండి, దేవుని పని చెయ్యనివ్వండి. నాలుగవ పరిస్థితి, మీరు రెచ్చగొట్టబడుతున్నప్పుడు మౌనంగా ఉండాలి. కొంతమంది మీను కోపానికి తేవడానికి ప్రత్యేకంగా మాటలు మాట్లాడతారు. సామెతలు 15:1 సున్నితమైన సమాధానం కోపాన్ని తగ్గిస్తుంది. దావీదు సిమీచేత దూషించబడినప్పుడు అతన్ని ఆపలేదు. అతను చెప్పాడు, అతనిని వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. ఐదవ పరిస్థితి, దేవుని స్వరం వినేటప్పుడు మౌనంగా ఉండాలి. యాకోబు 1:19 వినడానికి త్వరగా, మాట్లాడటానికి నెమ్మదిగా ఉండండి. సామూయేలు దేవుని పిలుపును వినినప్పుడు నీ సేవకుడు వినుచున్నాడు అన్నాడు. దేవుని సమక్షంలో మౌనం ఆరాధన. ఆరవ పరిస్థితి, ఎదురుచూస్తున్న సమయంలో మౌనంగా ఉండాలి. ప్రసంగి 3:7 మాట్లాడటానికి సమయం ఉంది, మౌనానికి సమయం ఉంది. మరియం దేవుని వాగ్దానాన్ని తన హృదయంలో దాచుకుంది, అన్నీ అందరికీ చెప్పలేదు. మీ ఎదురుచూపు కాలంలో మౌనం విశ్వాసం. ఏడవ పరిస్థితి, తప్పుడు ఆరోపణలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండాలి. యేసు తప్పుడు ఆరోపణల ముందు మాట్లాడలేదు. మత్తయి 27:12 ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. యెషయా 54:17 నీపై వచ్చే ప్రతి ఆరోపణను దేవుడు తీర్పు చేస్తాడు. మీరు రక్షించుకోవలసిన అవసరం లేదు, దేవుడు రక్షిస్తాడు. ముగింపు, మౌనం బలహీనత కాదు, అది ఆత్మీయ యుద్ధం. అది జ్ఞానం, అది విశ్వాసం. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసినవాడు విజయం పొందుతాడు. శత్రువు మీరు ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటాడు, కాని మీరు మౌనంగా ఉంటే దేవుడు పనిచేస్తాడు.